హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? మంచి వర్షం పడుతుంది, క్లైమేట్ మస్తు ఉంది. మేమైతే ఈసారి అనంతగిరి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంతకుముందు దాదాపు 4 సార్లు మేము అనంతగిరి వెళ్ళొచ్చాము. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే అనంతగిరి అని చెప్పొచ్చు. అనంతగిరి హైదరాబాద్ నుంచి అరౌండ్ 2 hours డ్రైవ్ ఉంటుంది. రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్ కంప్లీట్ అయితే 2 hours కాదు, 1 hourలోనే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను అనంతగిరికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక వచ్చేటప్పుడు మమ్మల్ని ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపారు. నా కార్ మీద దాదాపుగా 5 పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. మీకు తెలియంది ఏమంది, హైదరాబాద్లో ట్రాఫిక్ పార్కింగ్ సరిగ్గా ఉండదు. మనం ఎక్కడెక్కడో కార్ పెట్టేస్తాము, పోలీసులు వచ్చి ఫొటోస్ తీసేస్తారు. మీరు ఎంతోమంది అనంతగిరి ఇంతకు ముందు వెళ్ళారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అనంతగిరిలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, అదేంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఆ టెంపుల్ పక్క నుంచి స్టెప్స్ ఉంటాయి కింద కొలం దగ్గర వెళ్ళడానికి. కొలం తర్వాత ఇక్కడ జంగిల్లోకి స్మాల్ ట్రెక్కింగ్ చేయడానికి కూడా మనకి వే ఉంటుంది. సేఫ్ ప్లేస్, నథింగ్ టు వరీ. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ఈ స్టెప్స్ మీద నుంచి కొలను దగ్గరికి అయితే వస్తారు. అక్కడ నుంచి ఓపిక ఉన్న వాళ్ళు జంగిల్లో ట్రెక్కింగ్కి కూడా వెళ్తారు. చాలా మంచి ప్లేస్. కొలను పక్కనే వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఇలా చిన్న చిన్న రాళ్ళని పేరుస్తూ ఉంటారు మొక్కుకొని ఇక్కడ. నేను చెప్పిన కొలను అయితే ఇదే. మా పిల్లలు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి దిగడానికి అయితే ఎంట్రీ లేదు, కానీ మన గ్రిడ్స్లోంచి చూడొచ్చు. ఆ కొలను వెనకాలే ఇలాగా చిన్న చిన్న గదులు లాంటివి చాలా ఉంటాయి. మరి ఆ కాలంలో ఈ గదులు ఎందుకు నిర్మించారో మాకని తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇదే నేను చెప్పిన ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ రాసున్నాయి చూసారా, అనంతగిరిలో చూడదగ్గ ప్రదేశాలన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. మూసీ రివర్ ఆరిజిన్ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, చూడండి. ఇక్కడ నుంచే మూసీ రివర్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ప్రవహిస్తూ అనేక ప్లేసెస్ని కవర్ చేస్తూ వెళ్తుంది. ఇలా కొంచెం ముందుకు రాగానే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఎవర్ మూవీ అని చెప్పి ఆ మూవీ యూనిట్ వాళ్ళని అడిగాము. అడిగితే వాళ్ళు రష్మిక మదాన మూవీ ఏదో షూటింగ్ జరుగుతుంది, రష్మిక కూడా ఇక్కడే ఉంది అని చెప్పారు. సరే చూద్దాం కదా, షూటింగ్ చూద్దాం అని చెప్పేసి అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాము. చూసారా ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయో మూవీకి సంబంధించినవి.
వీళ్ళని అడిగితే మూవీ వాళ్ళకి సంబంధించిన వరకు వెహికల్స్ లోపలికి ఎంట్రీ చేసినట్టుగా ఉన్నారు. ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎంట్రీ చేయకపోవచ్చు. మనమైతే టెంపుల్ పక్కన నుంచి అలా స్టెప్స్ మీద నుంచి నడుచుకుంటూ రావాల్సిందే. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఈ మూవీ యూనిట్ వాళ్ళందరూ వర్షంలోనే తడుస్తూ పరిగెడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే గొడుగులు మర్చిపోయి వచ్చేసాము కారులో. ఎలా వెళ్ళాలో అర్థం కాక కొంతసేపు ఈ చెట్టు కింద అయితే నిల్చున్నాము. రష్మికాన్ అయితే వాళ్ళు కార్లో ఎక్కించుకొని ఫాస్ట్గా తన క్యారవాన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇట్లా మెల్లగా పైకి వచ్చిన తర్వాత వర్షం చాలా పెద్దదైపోయింది. లక్కీగా మేము ఎక్కువ అయితే తడవలేదు. ఇంకా అక్కడే కార్లో భోజనం చేసుకొని నెక్స్ట్ స్పాట్కి అయితే బయలుదేరాము. ఇదైతే అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ఇన్ అనంతగిరి. నెక్స్ట్ స్పాట్కి వెళ్ళే దారిలోనే వ్యూ పాయింట్స్, ట్రెక్కింగ్ పాయింట్స్, పార్క్స్ అయితే ఉన్నాయి. మేమైతే అక్కడ ఆగలేదు, వర్షం పడుతుందని చెప్పేసి. ప్లస్ పిల్లలతో ట్రెక్కింగ్ అవి ఇవి అంటే చాలా కష్టం కాబట్టి నేను డైరెక్ట్గా నెక్స్ట్ స్పాట్కి అయితే బయలుదేరాను. నెక్స్ట్ స్పాట్కి అయితే వచ్చేసాము. ఇదే బెస్ట్ స్పాట్ ఇన్ అనంతగిరి మా వరకైతే. దీని పేరు కోటెపల్లి రిజర్వాయర్. చాలా పెద్ద రిజర్వాయర్, లేక్ లాగా ఉంటుంది. బ్యూటిఫుల్ స్పాట్. ఎస్పెషల్లీ ఇలాంటి సీజన్స్లో అయితే విజిట్ చేయడానికి చాలా బెస్ట్ స్పాట్. అనంతగిరి టెంపుల్ నుంచి ఇది దాదాపుగా ఒక 15-20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. కార్స్ వెళ్ళిపోతే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది, అంపుల్ స్పేస్ ఉంటుంది ఇక్కడ. అక్కడ నుంచి కొంచెం ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే ఈ బ్యూటిఫుల్ స్పాట్కి అయితే వచ్చేస్తాము. హైదరాబాద్ నుంచి పిక్నిక్, ఎవరైనా ఫ్యామిలీ పిక్నిక్ లేకపోతే ఫ్రెండ్స్తో పిక్నిక్ కొలీగ్స్తో పిక్నిక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ కోటెపల్లి రిజర్వాయర్ బెస్ట్ స్పాట్. ఇంతకుముందు అయితే కార్స్ ఆల్మోస్ట్ వాటర్ వరకు అలౌ చేసేవాళ్ళు. ఈ మధ్య అలౌ చేయట్లేదు. ఇక్కడ పార్కింగ్ స్పేస్లో పార్క్ చేసేసుకొని కారు మనం ఇక్కడికి నడుచుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బోటింగ్, కయాకింగ్ ఇవన్నీ ఉంటాయి. టికెట్ కొనుక్కొని అవన్నీ మనం చేసుకోవచ్చు.
మేమైతే ఇక్కడ పెడల్ బోట్ హైర్ చేసుకున్నాము. 20 మినిట్స్‌కి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మేము 4 మెంబర్స్ కాబట్టి ఒక పెడల్ బోట్ కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పి పెడల్ బోట్ తీసుకున్నాము. అలా కొంచెం సేపు బోటింగ్ చేసిన తర్వాత మా పాప పిక్నిక్ కోసం చాలా డెస్పరేట్గా ఎదురు చూస్తుంది. సో అందుకని అంతా పిక్నిక్ సెటప్ కొంచెం సేపు చేసి మేమందరం అక్కడ కూర్చొని కొంచెం స్నాక్స్ అవి తినేసి కొంచెం సేపు అలా గేమ్స్ ఆడుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాం. అనంతగిరిలో ఈ మధ్య చాలా క్యాంపింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా నైట్ స్టే ఉండాలనుకున్నా లేకపోతే ఏదైనా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఈ మధ్య బాగానే స్టార్ట్ అయ్యాయి. సో ఇలాగ మా 1 డే పిక్నిక్ అయితే కంప్లీట్ చేశాము. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.